మీరా సోలార్ ఎనర్జీ. నేను మీ రాఘవేందర్ రెడ్డి. ఈరోజు మన ఛానల్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, రానున్న రోజుల్లో సమ్మర్ వస్తుంది. సమ్మర్లో పవర్ కట్స్ ఎక్కువ వస్తున్నాయి. సో పవర్ కట్స్ వస్తే మనం సోలార్ పెట్టుకోవడం వల్ల ఏమన్నా యూజ్ అవుతుందా అని రీసెంట్గా మనకు ఫ్రీక్వెంట్ కాల్స్ రావడం జరుగుతుందండి. సో సమ్మర్లో ఈ పవర్ కట్స్ని మనం ఎలా అధిగమించవచ్చు అనే టాపిక్ గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాము. సో సమ్మర్లో చాలా మటుకు పవర్ కట్స్ ఉంటాయి. మేము సోలార్ పెట్టుకుంటే ఈ పవర్ కట్స్ని అధిగమించవచ్చు. అండ్ మా యొక్క సర్వీసెస్ ఏవి కూడా అన్ఇంటరప్టెడ్గా పనిచేస్తాయని చాలామంది అనుకుంటున్నారు. అయితే సోలార్ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ వచ్చిందండి. ఏదైతే సోలార్ ఇన్వర్టర్ ఉందో అది హైబ్రిడ్ ఇన్వర్టర్ అని వచ్చింది. సో ఆ ఇన్వర్టర్కి నార్మల్ ఇన్వర్టర్ కంటే 1.5 lakh 2 lakhs వరకు ఒక కాస్ట్ డిఫరెన్స్ ఉందండి. సో రెగ్యులర్గా మనకి ఒక 3 kilowattకి 2 lakhs 2,10,000 కాస్ట్ అయితే, మనకు హైబ్రిడ్ ఇన్వర్టర్ పెట్టుకోవడం వల్ల 3,20,000 3,30,000. అదే 5 kilowattకి అయితే ఒక 1.5 to 2 lakhs ఎక్స్ట్రా అవ్వడం జరుగుతుంది. సో ఈ హైబ్రిడ్ ఇన్వర్టర్ కాన్సెప్ట్ ఏంటి అంటే, మీకు ఎప్పుడన్నా పవర్ పోయినప్పుడు మీ అన్ని అప్లయన్సెస్ నడిచేలాగా అది డిజైన్ చేయబడిందండి హైబ్రిడ్ ఇన్వర్టర్. సో యూజువల్లీ సెమీ అర్బన్ ఆర్ అర్బన్ ఏరియాస్లో పవర్ కట్స్ అనేది చాలా తక్కువ ఉంటాయండి. అండ్ డెఫినెట్గా ఇలానే ప్రతి ఒక్కరు సోలార్ పెట్టుకొని ఈ ట్రెండ్ని కంటిన్యూ చేసినట్టయితే మేబీ నెక్స్ట్ 1 or 2 yearsలో ఈ పవర్ కట్స్ అనేది ఇంకా తగ్గుతుందండి. ఎందుకంటే మనం ప్రతి ఒక్క ఇల్లు ఎవరికైతే కావాల్సిందో ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీని వాళ్ళే ప్రొడ్యూస్ చేసుకుంటున్నప్పుడు గవర్నమెంట్స్కి వేరే డిస్కమ్ నుంచి పవర్ కొని మనకు సప్లై చేసే అంత నీడ్ అయితే ఉండదు. అయితే ఇది రానున్న రోజుల్లో ఈ గవర్నమెంట్ బయట నుంచి వచ్చే సప్లై పైన డిపెండ్ అవ్వాల్సింది చాలా తక్కువ అవుతుందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు సోలార్ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రతి ఒక్కరు 3 kilowatt 5 kilowatt 10 kilowatt వారి యొక్క కెపాసిటీని బట్టి వాళ్ళు కిలోవాట్స్ ఎంచుకొని సోలార్ పెట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళ ఎనర్జీని ఎంతైతే యూజ్ చేసుకుంటున్నారో అంత ఎనర్జీని వాళ్ళే ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు. ఈ ట్రెండ్ రానున్న రోజుల్లో కంటిన్యూ అయితే అప్పుడు పవర్ కట్స్ అనేది చాలా తగ్గుతాయండి. సో ఫ్యూచర్లో పవర్ కట్స్ తగ్గుతుంది అని మనకు అనుకున్నప్పుడు ఈ హైబ్రిడ్ ఇన్వర్టర్కి ఎంతవరకు వెళ్ళాలి, ఎవరు వెళ్ళాలి హైబ్రిడ్ ఇన్వర్టర్కి? ఎక్కడైతే పవర్ కట్స్ రెగ్యులర్గా 1 hour 2 hours ఉంటుందో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు హైబ్రిడ్ ఇన్వర్టర్కి వెళ్ళాలండి. కానీ 5 minutes 10 minutes 15 minutes ½ an hour పవర్ కట్ వెళ్ళినా కూడా సజెస్టబుల్ కాదండి హైబ్రిడ్ ఇన్వర్టర్ అనేది. అండ్ ఎక్కడైతే ఎమర్జెన్సీ కేసెస్ లైక్ హాస్పిటల్స్, లేదంటే కమర్షియల్ బిల్డింగ్స్, లిఫ్ట్ ఏరియా ఎక్కడైతే కంటిన్యూస్గా రన్ అవుతుందో, అంటే లైక్ అపార్ట్మెంట్స్, లైక్ అపార్ట్మెంట్లో కూడా వెరీ ఫ్యూ మినిట్స్ మాత్రమే యూజ్ చేస్తారు లిఫ్ట్ అనేది. అండ్ ఎక్కడైతే బ్యాంక్వెట్ హాల్స్ ఉంటాయో అండ్ హాస్పిటల్స్ ఎక్కడైతే లిఫ్ట్ మ్యాండేటరీ ప్లేసెస్ ఉంటుందో, అండ్ కాంప్లెక్సెస్ అంటే ఆల్ షాపింగ్ కాంప్లెక్స్లలో కంటిన్యూస్గా లిఫ్ట్ నడుస్తుంది. సో అలాంటి వాళ్ళు మాత్రం హైబ్రిడ్ ఇన్వర్టర్కి వెళ్ళాలండి. డొమెస్టిక్ యూజర్స్ ఎవరైతే 5 kilowatt 10 kilowatt అండ్ 3 kilowatt ఎవరైతే డొమెస్టిక్ యూజర్స్ ఉంటారో వాళ్ళు హైబ్రిడ్ ఇన్వర్టర్కి వెళ్ళకూడదని నా సజెషన్ అండి. స్టిల్ మేము 15 minutes 20 minutes కూడా మేము మా లైఫ్లో మేము పవర్ లేకుండా ఉండలేము, అండ్ దట్ టు ఇన్ సమ్మర్ మేము అసలు ఉండలేము అంటే యూ కెన్ ఆప్ట్ ఫర్ హైబ్రిడ్ ఇన్వర్టర్ అండి. హైబ్రిడ్ ఇన్వర్టర్ ఈజ్ ఎ గుడ్ చాయిస్ అండి. కాకపోతే ఇనిషియల్గా కాస్ట్ ఎఫెక్టివ్ అవుతుంది. మనం అనుకున్న బడ్జెట్ కంటే 1.5 lakh ఎక్స్ట్రా అవుతుంది. 3 kilowatt అనుకున్నా కూడా అది 5 kilowattకి 2 lakhs వెళ్తుంది. అండ్ 10 kilowattకి 3 lakhs మోర్ దాన్ ది యాక్చువల్ కొటేషన్ అవుతుంది. సో ఆ కాస్ట్ని మనకున్న ఓన్లీ సమ్మర్ పవర్ కట్స్ లైక్ అది కూడా 15 minutes 30 minutes 1 hour 2 hours అనే దానిపైన డిపెండ్ అవుతుంది. సో మీరు క్రాస్ చెక్ చేసుకోండి, మీకు పవర్ కట్స్ ఎన్ని మినిట్స్ ఉంది, ఎన్ని hours ఉంది అనేది. దానిపైన మీరు సోలార్లో హైబ్రిడ్ ఇన్వర్టర్కి వెళ్ళాలా, నార్మల్ ఇన్వర్టర్కి వెళ్ళాలా అనేది మీరు క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఒకవేళ మీ పవర్ కట్స్ ½ an hour 1 hour ఉందనుకోండి,
మీరు నార్మల్ ఇన్వర్టర్కి వెళ్ళొచ్చు. నార్మల్ ఇన్వర్టర్ వచ్చేసి మనకు 20,000 to 30,000 మధ్యలో మంచి ఇన్వర్టర్స్ వస్తున్నాయి. సో ఆ ఇన్వర్టర్స్ ఏంటి అంటే ఒక మీకు 2 to 3 లైట్స్ అండ్ 2 to 3 ఫ్యాన్స్ ఈజీగా మీకు 2 to 3 అవర్స్ ఈజీగా నడిచిపోతుంది. సో మీరు సప్లిమెంట్గా అది చూస్ చేసుకోండి. హైబ్రిడ్ ఇన్వర్టర్ అనేది రానున్న రోజుల్లో ఓన్లీ ఎమర్జెన్సీ అప్లయన్సెస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఇనిషియల్ కాస్ట్ని ఎక్కువ పెంచుకొని మీ పవర్ కట్స్ తక్కువ ఉన్నప్పుడు హైబ్రిడ్ ఇన్వర్టర్ పనిచేసేది ఏమి ఉండదు. సో ఈ థింగ్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. అండ్ మనకి పవర్ కట్స్ ఎవరికైనా ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ ప్లీజ్ షేర్ అవర్ ఛానల్, కమెంట్ ఆన్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.